బీఆర్ఎస్ ప్రభుత్వంలో విశ్వఖ్యాతిని తీసుకొచ్చిన పలు కార్యక్రమాలు కాంగ్రెస్ సర్కార్లో రద్దవుతున్నాయి. తాజాగా గతంలో ప్రపంచ దేశాలను ఆకట్టుకున్న ఫార్ములా ఈ రేసును ప్రభుత్వం రద్దు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో ఫార్ములా ఈ రేస్ రద్దుకు ప్రభుత్వం మొగ్గు చూపినట్లు స్పష్టమవుతోంది. కేటీఆర్ చొరవతో హైదరాబాద్కు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన కార్యక్రమం ఫార్ములా ఈ రేస్ ప్రపంచ దేశాల్లో గుర్తింపుతో పాటు ఆర్థికంగా కూడా నగరానికి ప్రయోజనం చేకూరింది. ఫార్ములా ఈ రేసు రద్దు చేసే ఆలోచనను కాంగ్రెస్ సర్కారు విరమించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఎఫ్ఐఏ ఫార్ములా ఈ రేసింగ్ అంతర్జాతీయంగా హైదరాబాద్ నగరానికి గుర్తింపు తెచ్చిన ఈ ఈవెంట్ ఇప్పుడు నగరానికి దూరం కానుందా? కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ అహర్నిశలు శ్రమించి ఒప్పించి రేసింగ్ కు హైదరాబాద్ వేదికగా మలిచిన శ్రమంతా వృధా అవుతుందా? ఫార్ములా ఈ రేస్ ప్రతినిధులు గురువారం విడుదల చేసిన పత్రికా ప్రకటన చూస్తే ఇవి నిజమేనని స్పష్టమవుతుంది. 150 ప్రపంచ దేశాలు ప్రత్యక్షంగా వీక్షించిన ఈ రేసును కేసీఆర్ ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఆ స్థాయి అంకితభావం కనిపించకపోవడంతోనే క్యాలెండర్ నుంచి హైదరాబాద్ ఈ ప్రిక్స్ ను తొలగించేందుకు వేగంగా అడుగులు పడుతున్నట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వంతో సంప్రదింపుల అనంతరం వచ్చే ఏడాది ఈ ప్రిక్స్ నిర్వహణ సాధ్యమయ్యేలా కనిపించడం లేదని ప్రతినిధులు అధికారికంగా ప్రకటించారు. దీంతో టోక్యో, షాంఘై, బెర్లిన్, లండన్ తో పాటు ఈ రేస్ ప్రపంచ ఛాంపియన్షిప్ కు ఆతిథ్యాన్ని ఇచ్చే అద్భుతమైన అవకాశాన్ని హైదరాబాద్ నగరం చేజార్చుకుంటున్నట్లయింది. ఈ నేపథ్యంలో 100 కోట్లలో రావాల్సిన ఆదాయాన్ని కూడా హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థ కోల్పోయిందనేది కూడా సుస్పష్టం. ఒలింపిక్స్, క్రికెట్ పోటీలు ఇలా అంతర్జాతీయంగా క్రీడలకు ఆతిథ్యాన్ని ఇచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా నగరాలు పోటీ పడతాయి. నిర్వాహకుల్ని ఒప్పించి వారిని మెప్పించి తమ నగరాల్ని వేదికగా మలిచేందుకు అనేక దేశాల్లోని నగరాలు నెలలు, సంవత్సరాలు శ్రమిస్తాయి. ఇలా నిర్వాహకులు సంతృప్తి చెందితేనే ఆయా పోటీలకు ఆతిథ్యం కల్పించేందుకు నగరాలకు అనుమతినిస్తాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫార్ములా ఈ రేసును విజయవంతంగా నిర్వహించింది. 2 రోజుల పాటు జరిగిన ఈ పోటీల కోసం పకడ్బందీగా ఆతిథ్యాన్ని కల్పించింది. హుస్సేన్ సాగర్ లో జరిగిన ఈ పోటీలను ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలు ప్రత్యక్షంగా వీక్షించాయి. సచిన్ టెండూల్కర్ సహా అంతర్జాతీయ క్రీడా, పారిశ్రామిక అనేక సినీ రంగ ప్రముఖులు నగరానికి క్యూ కట్టారు. 31,000 మంది ప్రతినిధులు పోటీలను చూసేందుకు రాగా అందులో 51% మంది ఇతర నగరాలు, దేశాల నుంచి వచ్చిన వారే. కేసీఆర్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ పోటీలను విజయవంతం చేయడంతో అంతర్జాతీయంగా హైదరాబాద్ పేరు మార్మోగింది. దేశంలోని మరే ఇతర మెట్రో నగరాలకు దక్కని అవకాశాన్ని కేసీఆర్ ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంది. దీంతో ఫార్ములా ఈ రేస్ నిర్వహణ ద్వారా హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థకు సుమారు 700 కోట్ల మేర ప్రయోజనం చేకూరినట్లు నిల్సన్ స్పోర్ట్స్ అనాలిసిస్ తన ఆర్థిక అధ్యయన నివేదికలో వెల్లడించింది. వాస్తవానికి 4 సంవత్సరాలు హైదరాబాద్ లో పోటీలను నిర్వహించేందుకు అప్పట్లోనే తెలంగాణ ప్రభుత్వంతో ఫార్ములా ఈ ఒప్పందం కుదుర్చుకుంది. గ్రీన్కో నిర్వహణ బాధ్యతలు చేపట్టింది. ఈ ఏడాది ప్రారంభంలో ఫార్ములా ఈ రేస్ విజయవంతమైన తర్వాత వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తేదీన మరోసారి నిర్వహణకు నిర్ణయించారు. ఈ మేరకు క్యాలెండర్ లో హైదరాబాద్ ఈ ప్రిక్స్ ను చేర్చారు. ఈ నేపథ్యంలో రేసు నిర్వహణ సాధ్యం కాదంటూ గురువారం ప్రతినిధులు ప్రకటన విడుదల సంచలనం రేపింది. వచ్చే ఫిబ్రవరి 10న హైదరాబాద్ లో ఈ రేస్ నిర్వహించేందుకు గాను ఈ ఏడాది అక్టోబర్ 30న కేసీఆర్ ప్రభుత్వంతో ఒప్పందం జరిగింది. పలు దఫాలుగా సంప్రదించిన తర్వాత ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు ఒక లేఖ వచ్చింది. నిర్వహణపై గత ప్రభుత్వంతో జరిగిన ఒప్పంద వివరాలు ఏమిటి, నిర్వహణ వల్ల హైదరాబాద్ కు కలిగే ప్రయోజనం ఏంది అని ఆ లేఖలో ప్రభుత్వం మమ్మల్ని వివరాలు కోరింది. ఆ లేఖను పరిశీలిస్తే హైదరాబాద్ ఈ ప్రిక్స్ నిర్వహణపై ప్రణాళికా ప్రకారంగా ముందుకు పోవడం సాధ్యం కాదని అర్థమవుతుంది. నిర్వహణకు మరికొన్ని వారాల సమయమే ఉండడం, ఇప్పటికే భాగస్వాములు, సరఫరాదారులు భారీ స్థాయిలో ఆర్థిక పెట్టుబడులు కూడా పెట్టారు. ఈ ఏడాది ప్రారంభంలో నిర్వహించిన ఈవెంట్ కు అప్పటి ప్రభుత్వం వెచ్చించిన దానికంటే అనేక రెట్ల పెరుగుదలతో హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థకు $84 మిలియన్ ప్రయోజనం చేకూరింది. పోటీల నిర్వహణకు గతంలో తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నామని ఫార్ములా ఈ ప్రతినిధులు పేర్కొన్నారు.